Hey guys, welcome back to my channel Shravani Arikatla. Hope you guys are doing well and good. ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేసి చాలా రోజులు అవుతుంది అండ్ మన లాంగ్ వీడియోస్కి కూడా చాలా గ్యాప్ వచ్చిందని తెలుసు, కానీ ఫ్యూ రీజన్స్తో ఐ కుడెంట్ అప్లోడెడ్. కానీ ఐఎమ్ బ్యాక్ నౌ. సో నేనైతే ఆగస్ట్ 15th రోజు బాబిక్యూ హాలిక్ అని ఒక బుఫే ప్లేస్కి అయితే వెళ్ళాను. అక్కడ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఎంత ప్రైస్ రేంజ్లో ఉన్నాయి, అసలు అక్కడ అంబియన్స్ ఏంటి అనేది చెక్అవుట్ చేద్దాం. ఫస్ట్ బాబిక్యూ హాలిక్ అనేది ఒక అన్లిమిటెడ్ బుఫే ప్లేస్ అండ్ ఇది మనకి గచ్చిబాలి మియాపూర్ రోడ్ హనుమాన్ నగర్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద అంబియన్స్, ఇట్స్ వెరీ డీసెంట్ అండ్ వెరీ క్లాసిక్. ఫ్యామిలీస్తో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద ప్రైస్ రేంజ్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 800 to 1000 అవుతుంది. అండ్ మనం ఎక్స్ట్రా ఏమైనా తీసుకుంటే దానికి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఎంట్రన్స్ అయితే మనకి చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. మనకి మంచిగా ఫొటోస్ దిగడానికి కూడా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ అదే కాకుండా వాల్స్ మీద కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి. అంటే వాట్ ఈస్ బార్బిక్యూ, ఎక్కడి నుంచి ఆరిజినేటెడ్ అయింది అండ్ వాట్ ఆర్ ద స్పెషాలిటీస్ ఇన్ ఇట్ అని చెప్పేసి మనకి స్పెసిఫిక్గా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కమింగ్ టు అంబియన్స్, మనకి ప్లేస్ అయితే చాలా నీట్గా అండ్ హైజీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మనకి ఒకవేళ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా పార్టీ హోస్ట్ చేయాలనుకున్నా కానీ ఒక సపరేట్ స్పేస్ అయితే అలొకేట్ చేస్తారు బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పీపుల్. వెళ్ళంగానే మనది వెజ్ నాన్ వెజ్ అని కన్ఫర్మేషన్ తీసుకొని ఇలా బీబీక్యూ సెటప్ అయితే చేస్తారు. సో మనకి ఏమి ప్రొవైడ్ చేస్తారో నేనైతే అన్నీ చెప్తాను. అండ్ వెళ్ళంగానే ఇలా ఒక వెల్కమ్ డ్రింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి వెజ్లో వచ్చేసి మష్రూమ్ ఉంటుంది, పైనాపిల్, పన్నీర్ టిక్కా, గ్రిల్డ్ వెజిటేబుల్, ఇంకా వాటర్ మిలన్ అయితే ఉంటుంది. కమింగ్ టు నాన్ వెజ్, మనకి బార్బిక్యూ చికెన్, ఇంకా గార్లిక్ బీబీక్యూ ప్రాన్స్ ఉంటాయి, హాట్ అండ్ స్పైసీ గ్రిల్డ్ ఫిష్ అయితే ఉంటుంది. మనకి ఇలా వచ్చి సర్వ్ కూడా చేస్తారు స్టార్టర్స్ని, లైక్ క్రిస్పీ కార్న్, అమెరికన్ చీజీ పొటాటో, స్ప్రింగ్ రోల్, వెజిటేబుల్ శాండ్విచ్ అన్నారు, కానీ అది అక్కడ ప్రొవైడ్ చేశారు లైక్ ఆన్ టేబుల్. నెక్స్ట్ మనకి నాన్ వెజ్లో అయితే పేషావరి తంగడి, మటన్ సీక్ కబాబ్, చిల్లీ చికెన్, మిక్స్ సీ ఫుడ్ టిక్కీ, చికెన్ పకోడా ఇలాంటివి అయితే ప్రొవైడ్ చేశారు. స్టార్టర్స్ అయితే నాకు చాలా ఉన్నట్టు అనిపించాయి. బీబీక్యూతో పాటు ఇలా ఆన్ ప్లేట్ మనకి తెచ్చి ఇవ్వడం కూడా చాలానే ఉన్నాయి వెరైటీస్ అయితే. అండ్ మనకి లైక్ ఊరికినే వచ్చి మనకి రీఫిల్ కావాలని అడుగుతూనే ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ ద హోల్ మెన్యూ, అంటే మనకి ఏమేమి సర్వ్ చేస్తారు, మెయిన్ కోర్స్లో ఏంటి, డెజర్ట్స్ ఏంటి అండ్ స్టార్టర్స్ ఏంటి అని క్లీన్గా మెన్షన్ అయితే చేశారు అక్కడ మనకి. ఫస్ట్ వెల్కమ్ డ్రింక్తో అయితే స్టార్ట్ చేశాను. నాకు సేమ్ హాజ్మోలా వాటర్ లాగా అనిపించింది, కొంచెం కట్టమీట లాగా, బట్ తాగుతూ ఉంటే మంచిగా అనిపించింది. అండ్ కమింగ్ టు ద స్టార్టర్స్, నాకు అన్ని స్టార్టర్స్ మంచిగా అనిపించాయి. అండ్ దట్ అమెరికన్ చీజ్ పొటాటో అయితే నాకు చాలా నచ్చింది వెజ్లో. అండ్ మనకి వింగ్స్ కానీ చికెన్ 65 ఇవన్నీ కూడా యమ్మీగానే ఉన్నాయి. ఒకటి మాత్రం నచ్చలేదు, మిక్స్డ్ సీ ఫుడ్ టిక్కీ అని, అదంతా నాకు ఎందుకో డిఫరెంట్ ఫ్లేవర్ అనిపించింది. అది తప్ప అన్నీ బాగున్నాయి. బీబీక్యూస్లో కూడా నాకు అన్నీ నచ్చాయి, మష్రూమ్, పైనాపిల్, పన్నీర్, గ్రిల్డ్ వెజిటేబుల్స్ అన్నీ బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం వాటర్ మిలన్ ట్రై చేశాను, నాకైతే అది డిఫరెంట్గా అనిపించింది. అండ్ కమింగ్ టు నాన్ వెజ్, నాకు ప్రాన్స్, ఫిష్, చికెన్ అన్నీ కూడా నచ్చాయి. నాకు మెయిన్గా ఫిష్ బాగా నచ్చింది అన్నిటికన్నా. కానీ స్టార్టింగ్ విత్
విత్ సాలెడ్స్ మనకి గ్రీన్ సాలెడ్ ఉంది, వెజ్ సాలెడ్ ఉంది, చిక్ పీ స్ప్రౌట్ సాలెడ్, కాక్టైల్ పాస్తా సాలెడ్, ఆలూ పీనట్ చాట్, గ్రిల్ చికెన్ సాలెడ్ ఇవైతే ఉన్నాయి. అకంప్లిష్మెంట్స్లో అయితే మనకి కర్డ్ రైస్, రైతా, ప్లెయిన్ కర్డ్ రైస్, మ్యాంగో పికిల్, వెజ్ పికిల్, వడియాలు ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ నేను వెళ్ళిన రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇట్ వాజ్ వెరీ స్పెషల్. అంటే డెకరేషన్స్ అన్నీ డిఫరెంట్గా చేశారు. మొత్తం ఇలా ఫ్లాగ్ థీమ్లో, ట్రై కలర్ థీమ్లో కొన్ని డిషెస్ అయితే చేశారు. అండ్ అక్కడ కనిపించేవి అయితే నాన్ ఈటబుల్స్, జస్ట్ అలా ప్రెజెంటేషన్కి మాత్రమే పెట్టారు. కానీ నాకు డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాక్రోన్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు దిస్ శాండ్విచెస్, ఇవి జస్ట్ అలా చూడడానికి పెట్టానంతే, టచ్ చేయొద్దని కూడా చెప్పారు బికాస్ దే ఆర్ జస్ట్ ఫర్ రిప్రజెంటేషన్ అని చెప్పి. అండ్ పక్కనే గార్లిక్ బ్రెడ్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అయితే ఉన్నాయి సూప్కి అకంప్లిష్ చేసేవి. అండ్ పాపడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ విత్ మెయిన్ కోర్స్ మనకి ఫస్ట్ అయితే చికెన్ సూప్తో స్టార్ట్ అయింది. అండ్ వెజ్లో ఒక సూప్ ఉంది, నాన్ వెజ్లో కూడా ఒక సూప్ అయితే ఉండింది. సో నెక్స్ట్ అయితే వైట్ రైస్ ఉంది అండ్ దీని పక్కన ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నాటుకోడి పులుసు అండ్ రాగి సంగటి అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక చికెన్ కర్రీ అయితే ఉంది, వెజ్ చికెన్ కర్రీ. అండ్ దాని పక్కనే మనకి ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా కర్రీ అండ్ థాయ్ బేసిల్ చికెన్ నూడిల్స్ అయితే ఉంది. అండ్ ఇదైతే ఫిష్ కర్రీ. అండ్ దాని పక్కనే మనకి చికెన్ బిర్యానీ కూడా ఉంది. అండ్ మటన్లో అయితే గోంగూర మటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు మనకి రోటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇదంతా నాన్ వెజ్ సెక్షన్. వెరైటీస్ అయితే లిమిటెడ్గానే ఉన్నాయి, మరీ టూ మెనీ వెరైటీస్ అయితే లేవు. అండ్ కమింగ్ టు వెజ్, మనకి వెజ్లో కూడా ఒక సూప్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా, ఇట్స్ లైక్ అ మ్యాంచో సూప్ లాగా ఉంది, వెజ్ మ్యాంచో సూప్. నెక్స్ట్ అయితే ఇక్కడ కూడా మనకి రాగి సంగటి అండ్ పప్పు చారు అయితే ఉంది. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ డిష్ వచ్చేసి వెజ్ కోఫ్తా కర్రీ ఇంకా ఉల్వచారు. ఉల్వచారు చాలా రేర్గా తింటాము, కానీ డెఫినెట్గా అలా ఉన్నప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు తినడం చాలా బెటర్. నెక్స్ట్ అయితే పుదీనా రైస్ ఇంకా వెజ్ కర్రీ లాగా ఒకటైతే ఉంది. అండ్ దాని తర్వాత మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ నూడిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కర్రీస్లో అయితే పన్నీర్ బటర్ మసాలా ఉంది అండ్ ఆ పన్నీర్ కూడా ట్రై కలర్లో ఉంది. నెక్స్ట్ డిష్ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ దీంట్లో కూడా చాలా వెజిటేబుల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇదైతే దాల్ తడ్కా, ఇది మ్యాండెడ్ థింగ్ ఎవ్రీ బుఫేలో. అండ్ ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ. వీడియో తీస్తుంటే ఇలా 2 kids దే వర్ వెరీ ఎక్సైటెడ్, అంటే యూట్యూబ్లో ఎలా తీసి ఎలా పెడతారు అని చెప్పి. అండ్ కమింగ్ టు ద ఫుడ్ అగైన్, లైవ్ కౌంటర్స్లో మనకి పిజ్జా ఉంది అండ్ పాస్తా లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. మనకి పాస్తా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి అక్కడ. పాస్తా దగ్గరే మనకి పిజ్జా కూడా అవైలబుల్లో ఉంది. అండ్ కమింగ్ టు అదర్ లైవ్ కౌంటర్ విచ్ ఇస్ చాట్, ఇక్కడ మనకి డిఫరెంట్ చాట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లైక్ పాప్డీ చాట్, నార్మల్ రెగ్యులర్ చాట్, పానీపూరి, మసాలా పూరి, దహీ పూరి అండ్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. నేనైతే అక్కడ నార్మల్ దహీ పూరి అండ్ పాప్డీ చాట్ అయితే ట్రై చేశాను. చాలా క్విక్గా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు ఏది అడిగినా కానీ లైవ్ కౌంటర్స్లో. ఇన్ జనరల్గా అయితే మనకి డిలే చేస్తారు కదా, అలా ఏం లేదు, బట్ ఇన్స్టెంట్గానే చేస్తున్నారు, అలానే క్విక్గా కూడా చేస్తున్నారు. అండ్ పాప్డీ చాట్ వాజ్ వెరీ యమ్మీ అండ్ పానీపూరి అండ్ దహీ పూరి కూడా చాలా యమ్మీగా అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు అదర్ సెక్షన్, లైవ్ కౌంటర్స్లో మనకి డిమ్సమ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కీమా విత్ పావు కూడా ఉంది. డిమ్సమ్స్లో కూడా మనకి వెజ్ ఉంది అండ్ నాన్ వెజ్ కూడా ఉన్నాయి. మనకి ఏది కావాలన్నా అప్పటికప్పుడు అలా తీసిస్తున్నారు. అండ్ అక్కడ దట్ చట్నీ కూడా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్గా అనిపించలేదు. అండ్ దాని పక్కనే మనకి కీమా విత్ పావు కూడా ఉంది. నాకు ఇది డిఫరెంట్గా అనిపించింది, అంటే నేను ఇన్ జనరల్గా ఏ బుఫే ప్లేస్లో చూడలేదు ఇది కీమా విత్ పావు. అండ్ ఆ పావు కూడా మనకు కావాలంటే లైట్గా సాటే చేసేస్తున్నారు బటర్లో, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా కూడా కావాలంటే అలా కూడా ఇచ్చేస్తున్నారు. మంచి ఆనియన్ అండ్ లెమన్తో టాప్ చేసి ఇచ్చారు. అండ్ నా అందరి ఫేవరెట్ పార్ట్, కమింగ్ టు ద డెజర్ట్స్, డిఫరెంట్గానే ఉన్నాయి బట్ వెరీ ఫ్యూ అనిపించాయి నాకు డెజర్ట్స్ అయితే కంపారిటివ్లీ వేరే వాటితో చూస్తే. అండ్ ఆ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ థీమ్లో ఉన్నాయి. సో కస్టర్డ్, లిటిల్ కేక్స్, ఐ మీన్ లైక్ పేస్ట్రీస్, బ్రౌనీ, ఐస్ క్రీమ్ యూజువల్గా ఉండేదే ఉన్నాయి. అండ్ గులాబ్ జామున్ విత్ సమ్ పాయసం అయితే ఉంది ఇక్కడ. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చెక్అవుట్ అయితే చేసేయండి.
నార్మల్గా ఉండేలా కాకుండా ఇలా స్టోన్ థీమ్ ఐస్ క్రీమ్ అయితే పెట్టారు. అండ్ అక్కడ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి యాడ్ చేసుకోవడానికి. సో ఏమేమి ఉన్నాయి అన్నీ చూపించాను కదా, ఇప్పుడైతే టేస్ట్ చేద్దామని చెప్పి ఇంకా అన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. నింపేసాను అక్కడ ఉన్న డిషెస్ అన్నీ ట్రై చేసి చెప్పాలి అని చెప్పి. సో కమింగ్ టు ద సాలెడ్స్ అండ్ ఎవ్రీథింగ్, అవి అన్నీ కూడా బాగున్నాయి. అండ్ సూప్ అయితే నాకు అంత గ్రేట్ అనిపించలేదు. ఓన్లీ వెజ్ సూప్ అయితే నాకు నచ్చింది. నాన్ వెజ్ అయితే చికెన్ సూప్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అండ్ శాండ్విచెస్ కానీ ఇవన్నీ కూడా ఓకే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అండ్ దిస్ పాపడీ చాట్ ఇస్ వెరీ గ్రేట్. చాట్ సెక్షన్లో అయితే అన్నీ బాగున్నాయి. సూప్తో పాటు అక్కడ ఉన్న బ్రెడ్స్ ట్రై చేశాను, అంటే దాన్ని డిప్ చేసి చూశాను. ఆ బ్రెడ్స్ అయితే చాలా మాయిస్ట్ అండ్ సాఫ్ట్ ఉన్నాయి, ఫ్రెష్గా అనిపించాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ దహీపూరి కూడా యమ్మీ ఉండే. నేను తినేసరికి కొంచెం మెత్తగా అయిపోయాయి, బట్ ఆల్దో ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేస్తారు. అండ్ అక్కడ ఒక పక్కన వాళ్ళు చేస్తుంటే ఐ థాట్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇట్. అండ్ కమింగ్ టు పిజ్జా కూడా బాగున్నాయి. అండ్ పిజ్జాస్లో మనకి 7 to 8 టైప్స్ అయితే ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా నేను ట్రై చేయలేదు, కానీ టూ అయితే ట్రై చేశాను. దే వర్ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు ద మెయిన్ కోర్స్, అన్ని కర్రీస్ బాగానే ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. టేస్ట్ వైజ్ అయితే అంటే మరీ గ్రేట్ ఏం లేవు, మరీ నార్మల్గా కూడా లేవు. ఇట్స్ ఓకే, గుడ్ టు హ్యావ్. అండ్ నేను మంచిగా సంగటి విత్ పప్పు చారు ట్రై చేసాను ఫస్ట్ టైం. సంగటి విత్ చికెన్ ఈజ్ వెరీ కామన్ కాంబినేషన్, కానీ పప్పు చారుతో అయితే నేను ఫస్ట్ టైం తిన్నాను, చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు దిస్ పావ్ అండ్ కీమా, ఇట్ ఈస్ వెరీ యమ్మీ. చెప్పాను కదా, బ్రెడ్ అనేది చాలా మాయిస్ట్గా ఉంది. సో నాకు టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అయినట్టు అనిపించింది. అండ్ కమింగ్ టు ద బిర్యానీస్, ఎవ్రీ బిర్యానీ ఈజ్ ఫైన్. అండ్ పాస్తాకి వచ్చేసరికి నాకు పాస్తా అయితే అంతగా నచ్చలేదు, అసలు నచ్చలేదు. అది ఏదో సమ్ కెమికల్ లాగా టేస్ట్ వచ్చింది. ఐ డోంట్ నో వై, బట్ ఓన్లీ మైనీస్ యూజ్ చేశారేమో. ఐ డెంట్ లైక్ ఇట్. మెయిన్ కోర్స్, స్టార్టర్స్, డెజర్ట్స్, ఎవ్రీథింగ్ ఐ ట్రైడ్. ఇక్కడ అన్నీ ట్రై చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇలా అన్నీ తెచ్చుకోవడం కన్నా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకోవడం బెటర్. అంటే నేను వీడియో కోసం అని చెప్పి అన్ని టేబుల్ అంతా ఫిల్ చేసేసాను కదా, కొంచెం చల్లగా అయిపోయేసరికి కొన్ని టేస్ట్ అనేది అంత మంచిగా అనిపించలేదు, ఎస్పెషల్లీ ఆ కర్రీస్. సో అలా మనకు కావాల్సినప్పుడు వెళ్ళి తీసుకోవడం బెటర్, అన్నీ అలా స్టాక్ చేయడం కన్నా. కానీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నాకు మెయిన్ కోర్స్లో కూడా అన్నీ బాగానే అనిపించాయి. కొన్ని స్పైస్ లెవెల్స్ అన్నీ కొన్నిట్లో బాగాలేదు, బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ ఇక్కడ మనకి లైవ్ మాక్టైల్ కౌంటర్ కూడా ఉంది. సో మనకి వెల్కమ్ డ్రింక్స్ ఇస్తున్నారు కదా, అది ప్రిపేర్ అయితే చేస్తుంటే నేను వీడియో అయితే తీసుకున్నాను. అండ్ వాళ్ళు అక్కడ నాకు టేస్ట్ చేయడానికి ఒక గ్లాస్ అయితే ఇచ్చారు. ఇది ఫస్ట్ నేను ట్రై చేసింది డిఫరెంట్, కానీ ఇది డిఫరెంట్, బట్ రెండు టేస్ట్ అయితే సేమ్ అనిపించాయి నాకు. సేమ్ ఆ కట్టా మీఠా ఫ్లేవరే ఉంది రెండిట్లో కూడా. అండ్ నేను ఇది కూడా ట్రై చేశాను ఎలా ఉంటుందో అని చెప్పి, సేమ్ టు సేమ్ ఉంది. జిలేబీ కూడా మనకి హాట్గా అప్పటికప్పుడు అలా వేసిస్తున్నారు.
డెజర్ట్స్ అయితే నేను అన్నీ టేస్ట్ చేశాను. కానీ అన్నీ ఓకే, ఓకే ఉన్నాయి. ఐస్ క్రీమ్ మాత్రం చాలా బా అనిపించింది. అండ్ రెస్ట్ ఆల్ వాజ్ లైక్ ఓకే, ఓకే. అండ్ కమింగ్ టు ద ఓవరాల్ ఫుడ్ ఇన్ బీబీక్యూ హాల్ లైక్ ఓకే. అంటే ఒకసారి ట్రై అయితే చేయొచ్చు. ఓకే, ఓకే ఉంది. అండ్ ప్రైస్ రేంజ్ కూడా 800 to 1000 లోపలే ఉంటుంది. అండ్ మనకి జొమాటో గోల్డ్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటే ఆఫర్స్ అయితే వస్తాయి. మాకు అయితే ఎండ్ బిల్ అయితే లైక్ 2400 అయితే మేము 2000 పే చేసాము త్రూ జొమాటో గోల్డ్. అంటే మేము ఎక్స్ట్రా బేవరేజెస్ ఆర్డర్ చేసాం కాబట్టి మాకు ఎక్స్ట్రా పడింది. ఇన్ జనరల్గా అయితే 1000 రూపీసే అనుకుంటున్నాను. మేము వీక్ ఎండ్లో వెళ్ళాం కాబట్టి మేబీ ఎక్స్ట్రా పడి ఉండొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచ్. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే దెన్ బాయ్.